హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టమాటా నిల్వ పచ్చడి ఎలా చేయాలో చూపెడతాను. అన్నము, చపాతీ, దోశ ఇలా అన్నింటిలోకి చాలా బాగుంటుంది. ఎండతో పని లేకుండా ఈ నిల్వ పచ్చడి నెల రోజుల పాటు నిల్వ ఉండేలాగా ఎలా చేయాలో చూపెడతాను. ముందుగా టమాటాలు తీసుకోవాలి. టమాటాలని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక గిన్నెలోకి వేసుకోవాలి. తడి లేకుండా చూసుకోవాలండి. ఇందులోకి సన్నుప్పు కాకుండా రాళ్ళుప్పు తీసుకోవాలి, దొడ్డుప్పు. ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకోవాలి. నేను తీసుకున్న టమాటాలు 1/2 కిలో ఉంటాయి. చిటికెడంత పసుపు వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొన్నన్ని మెంతులు వేసుకోవాలి. అలాగే 10-15 వరకు పొట్టు తీయని వెల్లుల్లి రెబ్బలు వేసుకొని వీటిని ఇంకా స్టవ్ పైన పెట్టుకొని మూత పెట్టి ఉడికించుకోవాలండి. మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. ఇందులో నూనె కానీ నీళ్ళు కానీ ఏం పోయకుండా చేస్తున్నాను. ఇవి ఇలా మధ్య మధ్యలో కలుపుకోవాలి. ఒక 10 నిమిషాల పాటు ఉడికితే సరిపోతుంది. 10 నిమిషాల తర్వాతకి మనకు టమాటా మనం వేసుకునే ఇంగ్రీడియంట్స్ మొత్తం ఇలా ఉడికినాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి గిన్నె దించుకోవాలి. ఇలా గిన్నె దించుకున్న వెంబడే కొంచెం వేడిగా ఉన్నప్పుడు 3 టేబుల్ స్పూన్ కారం అయితే తీసుకున్నాను. ఈ పచ్చడికి సరిపడు కారపొడి. ఇలా వేడిగా ఉన్నప్పుడే కారపొడి వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకున్నాక మనకు ఈ పచ్చడి మొత్తం చల్లగా అయినాక మిక్సీ జార్లో వేసుకొని మిక్సీకి అయితే పట్టుకోవాలి మెత్తగా. ఇలా పచ్చడి అయితే ఇలా మెత్తగా కలుపుకున్నాక ఉప్పు కారం సరిపోయిందా లేదా అని ఒకసారి చూసుకోవాలి. ఉప్పు కారం సరిపోయిందండి. ఇప్పుడు పోపు అయితే చేసుకోవాలి. స్టవ్ వెలిగించుకుందాం. ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ వేడాక 3 టేబుల్ స్పూన్ నూనె పోసుకోవాలి. చూడండి, ఇక్కడ మనకు పచ్చడిలో నూనె కొంచెం ఎక్కువ ఉంటేనే మనకు పచ్చడి అనేది నిల్వ ఉంటుంది. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇందులోకి 2 లేదా 3 ఎండుమిరపకాయలని మధ్యలోకి చించేసుకోవాలి. 4-5 వెల్లుల్లి రెబ్బలు, పచ్చడికి సరిపడు వెల్లుల్లి రెబ్బలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నాక చిటికెడంత పసుపు వేసుకొని ఒకసారి ఆ పోపుని కలుపుకున్నాక ఇంకా ఈ పోపుని అయితే పచ్చడిలో వేసుకొని పచ్చడిని ఒక బౌల్లో వేసుకొని ఈ పచ్చడిలోకి పోపును వేసుకొని కలుపుకుంటే ఎంతో రుచికరమైన టమాటా నిల్వ పచ్చడి అయితే రెడీ అయింది. అప్పటికప్పుడు చేసుకునే టమాటా పచ్చడి అండి. నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది. ఓకేనా? ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకేనా? అన్ని వీడియోస్ చూస్తుండండి. బాయ్ బాయ్.